బెంగళూరు నగరం అనగానే మనకి సాఫ్ట్వేర్ కంపెనీలు, ట్రాఫిక్ గుర్తుకొస్తాయి. కానీ సిటీకి కేవలం 35 కిలోమీటర్ల దూరంలో 500 ఏళ్ల చరిత్ర దాచుకున్న ఒక అద్భుతమైన కోట ఉందని మీకు తెలుసా? అదే టిప్పు సుల్తాన్ జన్మస్థలమైన దేవనల్లి కోట. ఈరోజు ఈ వీడియోలో చారిత్రక కట్టడం వెనుక ఉన్న రహస్యాలు చూద్దాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ నో ఈరోజు దేవనల్లి దగ్గర ఏదో కోట ఉందిరా, టిప్పు సుల్తాన్ గారి దేనాలకు. అదేందో చూసుకోమదాం రా, మనము చూసినట్లుంటుంది. మా ఎక్కువ మా అన్నోళ్ళు కానీ చూస్తారు అని చెప్పి దేవనల్లికి అయితే వచ్చినాంనా. బెంగళూరు నుంచి 35 కిలోమీటర్లు నువ్వు దగ్గరికి అయితే వచ్చేసినాంనా. ఇంకా ఇట్లా లోపలికి పోవాలంట, పోయి చూద్దాం దాని కథ. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు అది చిన్న రిక్వెస్ట్, నువ్వు మా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోతున్నా. అట్లే ఈ వీడియోని అసలు లైక్ వేసుకున్నా. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడన్నా 1750 నుంచి 1779 అంట. అదే టిప్పు సుల్తాన్ జన్మస్థలకి దారి, బర్త్ ప్లేస్ అంట. టిప్పు సుల్తాన్ గారు ఇక్కడే అంటే పుట్టిండేది. టిప్పు సుల్తాన్ గారు జన్మించే ప్లేస్ అంటున్నా ఇది. టిప్పు సుల్తాన్ జన్మస్థల చూడండి. రెండో చూడండి, నేనేందో నోటీస్ బోర్డు. లోపలికి పోయి చూద్దాంనా. చెప్పలేదు చూడన్న 1751 అని ఏదో రాసినారు. దేవనల్లి నువ్వు కనపడతాను చూడండి, హైవే. అది కోట కూడా దగ్గర ఉన్నట్లుందినా, పోయి చూద్దాం దాని కథ కూడా. అట్లే కొంచెం ముందర పోతే గుడి ఉందినా, ఆంజనేయ స్వామి దేవాలన్నమాట. చూడండి పెద్ద కొనేరి. అబ్బా, దేవనల్లో ఇంత మంచి మంచి ప్లేస్లు ఉన్నాయా. ఇంకా ఏదో బాగా కడతాను నువ్వు చూడండి. బా, కోట దగ్గరికి అయితే వచ్చేసినాంనా. వెనకాల గేటో ముందర గేటో అని తెలియదు, పోయి చూద్దాంనా ఏమి కోట, ఏం పరిస్థితి దీన్ని అనేసి. అబ్బా, పురాతన కోటలు నా స్వామి. ఏమ్మా, ఆ గోళ్ళ నుంచి కూడా చెట్లు వచ్చేసినాయినా. మీరు ఎప్పుడన్నా ఇట్లా ఎయిర్పోర్ట్ పాటు వచ్చినప్పుడు చిన్నగా ఈ కోటను చూసుకొని పండు. మా ఎక్కువలు కానీ పిలుచుకున్నాడన్నా. చూడండి దేవనల్లి ఫోర్ట్, దేవనల్లి కోట ఎంట్రన్స్ నా ఇది. లోపల ఎట్లెట్లుందో ఏముందో తెలియదు మనకి, పోయి చూద్దాంనా. బండ్లు కూడా పోతాను ఎన్నో లోపలికి. చూడన్నా దేవనల్లి ఫోర్ట్ అంట, దేవనల్లి కోట.
పక్కనే గుడి కూడా ఉందినా. చూడండి వెనక నుంచి చూస్తే ఎట్లుందినా కోట లోపలికి వస్తే. పక్కనే గుడి కూడా ఉంది. నువ్వు చూడండి ఎంట్రన్స్ ఆంజనేయ స్వామి గుడి. చూడండి కోట ఎట్లుందంట రౌండ్. బా మెటుకులు మాత్రం మళ్ళీ ఉండేనా, మంచి మంచి మెటుకులు. ఆహా పురాతన గోడ. ఓయమ్మ ఎర్రటెండ. ఓ అమ్మ చాలా పెద్దగా ఉన్నట్లుంది నువ్వు చూస్తా అంటే. వా టూ ఉన్నట్లుందిరా గోళ్ళు. మీరు చూడండి సైనికులు నిలబడి అటు నుంచి కాలుస్తున్నారేమన్నా. అబ్బా ఏమి కోటనా, ఏమి కోటనా. ఓహో పక్కనే ఒక చెరువు కూడా ఉంది నా, పెద్ద చెరువు వాటర్ ఫాల్స్ మాదిరిగా. మీరు ఇక్కడికి వస్తే కన్నా ఈ కోట చూసుకొని పక్కన బోటింగ్ కూడా ఉంది. నువ్వు బోట్లు కూడా పోతున్నారు. ఈ చెరువులో కూడా బాగా ఈత కొట్టుకొని బోటింగ్ చేసుకొని పోవచ్చునా. చూడండి నడి సముద్రం నడి చెరువులో ఏదో పైపు వేసినారు బర్రని ఈత కొట్టేట్లు. ఆ పక్క బోటింగ్ చేస్తాను. నువ్వు కనబడినా నన్ను ఆ పక్క చూద్దాము. చూడండి ఈ టికెట్ తీసుకోవాలో ఏమో తెలియదు. గుడి కూడా ఉంది నా పక్కనే. చూడండి బోటింగ్ పడవలు, ఫుల్ పడవలు. టికెట్ తీసుకొని పోలేమను. అది చూడండి హంస వస్తుంది, హంస వాహనము. అబ్బా ఆ పక్క పోయి చూద్దాం నా కోట ఏమి కోట ఏం పరిస్థితి అని. ఇది చూడన్నా సైనికులు తుపాకులు పెట్టి ఇటు నుంచి కలుస్తున్నారన్న. ఆ పక్క చూడండి ఎంత బాగా కనపడుతుంది చెరువు. ఇటు నుంచి ఇట్లా, కింది నుంచి వస్తే కింది నుంచి ఇట్లా, ముందరి నుంచి వస్తే ముందరి నుంచి ఇట్లా. పా చూడన్నా ఆ కాలంలో ఏమిదో గన్నులు పెట్టి కాల్చేది పటా పటా అని. ఏమి టాలెంటెడ్ నా అంతా ఆ కాలంలో కట్టిన కోళ్ళే. నువ్వు చూడండి ఒక దాంట్లో 5 ఉన్నాయి మొక్కలు. చూడండి టూరిస్ట్ వాళ్ళు కూడా వచ్చినట్లున్నారు పాపమా చూసేదానికి. ఎండకి పాపమా మేము వచ్చినట్లే. మేమైతే మదనపల్లి నుంచి వస్తున్నా. బెంగళూరు నుంచి 35 కిలోమీటర్ల దూరమేనా స్వామి. మదనపల్లి నుంచి 100 కిలోమీటర్లు వస్తుంది. బోటింగ్లో డింకి చెక్క బోటింగ్లో దేవనహల్లి కేరీ. మనమే దొక్కాలంటున్నావు, వాళ్ళ పిల్లలు దొక్కుతున్నారు పాపమా చూస్తా అంటే. మోకాళ్ళ నొప్పులు లేకుండా అంటే దొక్కచ్చు. మోకాళ్ళ నొప్పులు అంటే ఆడినా దొక్కేది పాపమా. ఎంత పెద్దగా ఉంది నా కోట. కోట కాదు ఇది గోళ్ళు. కోట అనుకున్నాము అని పెద్ద పెద్ద గోళ్ళు. చూసే కొద్దిగా అంతా గోళ్ళే కనపడతా. నేను చూడన్నా బా అంత సుమారుగా ఉన్నాయి ఇట్లాంటివి. ఇట్లా ఎక్కితే పైనుంచి ఎక్కిపోవచ్చంట. అక్కడ కనపడుతుంది ఇంకో గేట్ ఏమో, ఎగ్జిట్ ఏమో. ఎందుకంటే పక్కనే పెద్ద ఊరు కూడా ఉంది, గుళ్ళు ఉన్నాయి. అన్నీ రాతి కట్టడాలు ఇంకే ఉన్నాయినా. ఎందుకంటే చిన్న ఇది కూడా ఉంది నువ్వు ఇల్లు మాదిరిగా. సొరంగ మార్గమేమో ఇది అండి. ఏమి కట్టడాలన్నా ఆ కాలంవే. అబ్బా చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి. ఆ పక్కడి నుంచి ఈ పక్కకి లాస్ట్ ఏమన్నా
జమ్మని అయితే వచ్చేస్తామే. ఇది ఊరికి కోట మాదిరిగా గోడ మాదిరిగా ఉంది నా, ఇది ఊరికి రక్షించే గోడ మాదిరిగా ఉంది. లాస్ట్కి అయితే వచ్చేసినట్లు చూస్తా అంటే వా అట్లా తిరిగి ఇట్లా తిరిగి పక్కకి అయితే వచ్చేస్తుంది నా రిచ్గా. నీ పైకి ఉందో లేదో దారి చూడాలి నువ్వు. ఇది చూడండి నా ఉంది దారి, ఫుల్ దారి. అబ్బా ఇటు నుంచి అయితే ఎక్కువ వస్తుంది నా రిచ్గా. అద్భుతమైన కోట. ఉన్న సమయం అలసిపోయినాము ఎండలకి, విపరీతమైన ఎండలు చూస్తూ ఉంటే. అబ్బా కష్టపడి వస్తాడమ్మా. ఇష్టపడి లైక్ వేసుకొని సపోర్ట్ చేయండి. టాప్ సర్వీస్కి అయితే వచ్చేసినాం. ఇదే లాస్ట్ కోట. పైకి అయితే వచ్చేసినాం రిచ్గా. చూడండి ఇదంతా కోట. ఆ పక్కన నుంచి వచ్చినాము. వాటర్ ఫాల్స్ అవి ఇవి అంతా. మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఈ పక్క వచ్చే దేవనల్లికి ఈ కోటని చూసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటానన్నా. అట్లే ఈ వీడియో నచ్చితే చిన్నగా ఒక లైక్ వేసుకుందు. ఇంకో మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. అంతవరకు నమస్కారం.